జనవరి 30కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. జనవరి 30న ప్రపంచవ్యాప్తంగా జనవరి 25న కుష్ఠవ్యాధి దినోత్సవాన్ని జరుపుకోగా, భారతదేశం దీనిని జనవరి 30న మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తుంది. మహాత్మాగాంధీ 78వ వర్ధంతిని పురస్కరించుకుని జనవరి 30న శుక్రవారం నాడు భారతదేశ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటుంది. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ దేశంలోని అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్న మొదటి ఆనకట్టగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇంటర్నెట్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2025 ప్రకారం భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 95.8 కోట్లకు చేరుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జనవరి 29న పార్లమెంట్లో ఆర్థిక సర్వే 2025-26ను ప్రవేశపెట్టారు. ఉన్నత విద్యా సంస్థల సమానత్వాన్ని పెంపొందించడానికి యూజీసీ తీసుకొచ్చిన ప్రమోషన్ ఆఫ్ ఈక్విటీ రెగ్యులేషన్స్ 2026 అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఓటరు జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో ఆధార్ కార్డును గుర్తింపు పత్రంగా ప్రయోగించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. దేశంలో పెరుగుతున్న వ్యర్థాల సమస్యను పరిష్కరించడానికి కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2026ను నోటిఫై చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక స్వతంత్ర చట్టబద్ధమైన సంస్థగా హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేయవచ్చా లేదా అనే ప్రశ్నను పరిశీలించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. ప్రభుత్వ ఉద్యోగుల వైకల్య ధృవీకరణ పత్రాల సామూహిక పునఃపరిశీలన వల్ల మానవ హక్కులకు భంగం వాటిల్లుతోందని జాతీయ మానవ హక్కుల కమిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం గనుల మరియు ఖనిజాల అభివృద్ధి మరియు నియంత్రణ చట్టం 1957కు సవరణ చేస్తూ జనవరి 29, 2026న కోకింగ్ కోల్ను క్లిష్టమైన మరియు వ్యూహాత్మక ఖనిజం అనగా క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ మినరల్గా గుర్తించింది. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఉన్న షెట్టిహల్లి వన్యప్రాణి అభయారణ్యం సరిహద్దులను తగ్గించే ప్రతిపాదన ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీసింది. మేఘాలయకు చెందిన ప్రసిద్ధ జింకియోంగ్జ్రీ లివింగ్ రూట్ బ్రిడ్జెస్ను 2026-27 ప్రపంచ వారసత్వ జాబితా కోసం భారతదేశం అధికారికంగా యునెస్కోకు నామినేట్ చేసింది. మాంచెస్టర్కు చెందిన జూడ్ బోవెన్స్ అనే 2 ఏళ్ల బాలుడు స్నూకర్ మరియు పూల్ ఆటల్లో అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్నాడు. భారతదేశంలోని తొలిసారిగా ఛత్తీస్గఢ్లోని దమర్తి జిల్లా సమద్ పంచాయతీ పోర్టల్ ద్వారా డిజిటల్ పద్ధతిలో ఆస్తి పన్ను వసూలు చేసిన మొదటి జిల్లాగా చరిత్ర సృష్టించింది. లడఖ్లోని హన్లే ఆకాశం అనూహ్యంగా రక్తం ఎరుపు రంగులోకి మార్చి అబ్బురపరిచింది. దీని కారణం సూర్యునిపై అత్యంత శక్తివంతమైన ఎక్స్-క్లాస్ సౌర జ్వాల అని శాస్త్రవేత్తలు తెలిపారు. భారత నౌకాదళానికి చెందిన మొదటి శిక్షణా స్క్వాడ్రన్ ఇండోనేషియాలోని బేలవాన్ రేవులో తన 3 రోజుల పర్యటనను విజయవంతంగా ముగించింది. అండ్ ఇలాంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.